హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు బిజినెస్ సోల్మేట్ ఛానల్. సో మాది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉందండి. సో దీంట్లో వచ్చేసేసి అందరిది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు చాలానే ఉన్నాయి, కానీ మీ దానికి ఏంటి తేడా అనేది ఒక క్లారిటీ రావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని ఫాలో అవుతూ మీ బిజినెస్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన చిన్న చిన్న టిప్స్ తీసేసుకొని మేజర్ డెవలప్మెంట్స్ అయితే చూడొచ్చు అనేది నా అభిప్రాయం. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద షో. మామూలుగా మన కస్టమర్స్ని పెంచుకోవాలి అంటే నాకు తెలిసి ఒక 5 ways ఉన్నాయండి. దాంట్లో మొదటిగా వచ్చేసేసి మనం పర్సనల్గా ఒక పర్సన్తో కాల్లో మాట్లాడాలి, లైక్ టెలికాలింగ్, కోల్డ్ కాల్స్ అంటాం కదా అది, అండ్ డిఎమ్స్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇండియాలో ఈమెయిల్ మార్కెటింగ్ అంతగా డిమాండ్ లేకపోవచ్చు అనుకుంటారు, బట్ ఈమెయిల్స్ త్రూ కూడా చాలా వరకు లీడ్ జనరేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈమెయిల్ మార్కెటింగ్ కాడికి వచ్చేస్తే చాలా కేటగిరీలో, అంటే మామూలుగా మనకు వచ్చేసేసి ఇప్పుడు ఫర్ సపోజ్ రియల్ ఎస్టేట్ దానిలో కొన్నిసార్లు ఈమెయిల్ మార్కెటింగ్ పని చేయొచ్చు, కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ టార్గెటెడ్ ఆడియన్స్ అనమాట. సో పర్సనల్ గా అయితే నేను ప్రిఫర్ చేసే ఈ 3 మెయిన్ స్టెప్స్ అయితే ఒక్కొక్కసారి సక్సెస్ అంటే పోతానే ఉండాలన్నమాట ఈ ప్రాసెస్లలో. సో ఆ టైప్ లో చేయాల్సింది ఉంటుంది, బట్ ఏదో ఒక టైంలో మాత్రం ఒక కస్టమర్ అటాచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఉదాహరణకి నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక ఆయన వచ్చేసేసి ఆల్రెడీ మనం నా వేరే యూట్యూబ్ ఛానల్స్ లో అయితే వీడియో చేసాము రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లలో. సో దాంట్లో వచ్చేసేసి ఆ పర్సన్ కోల్డ్ కాల్స్ ఎక్కువ ప్రిఫర్ చేసినాడు. అట్లాంటి కోల్డ్ కాల్స్లోనే ఆయనకైతే మంచి మంచి లీడ్ జనరేషన్ అయినాయి. అండ్ ఆ లీడ్ జనరేషన్లోనే అంటే కొంతమంది ప్రిఫర్ చేసిన, కొంతమంది నాట్ ప్రిఫర్డ్ అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి వాళ్ళకి కావాల్సిన సేల్ అయితే జరిగింది. సో నేను అది పర్సనల్గా ప్రిఫర్ చేసేది కోల్డ్ కాల్స్. ఇక రెండోది వచ్చేసేసి కంటెంట్ క్రియేట్ చేయడం. అందరికి చాలా వరకు కొంతమందికి ఏమో కంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అనుకుంటారు, కొంతమందికి కష్టం అనుకుంటారు. ఇటువంటి చోట్ల అయితే మేము హెల్ప్ఫుల్గా ఉండగలుగుతాం అనేది నా అభిప్రాయం. మీరు డిస్ప్లేలో కనుస్తున్న నెంబర్ కాల్ చేసేసి మీరు మొహమాటంగా మా హెల్ప్ అయితే తీసుకోవచ్చు, బట్ అది ఫ్రీ కాదండి, పెయిడ్ సర్వీసెసే. బట్ మీకు వచ్చేసేసి కంటెంట్ క్రియేట్ చేయడంలో ఎట్లా చేయాలి ఏంటి అనేది ఫర్దర్గా మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ వీడియోస్ కొన్ని అప్లోడ్ అయ్యి ఉంటాయి ఈ పాటికే. ఆ వీడియోస్ త్రూ మీరు గో త్రూ అయితే మీకు మీ బిజినెస్ డెవలప్మెంట్కి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంటుంది. అండ్ దీంట్లో వచ్చేసేసి కంటెంట్ క్రియేట్ చేయడం అంటే దీంట్లో మన కస్టమర్స్ ని మనం ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన కంటెంట్ పెడతాము. బట్ దాంట్లో వచ్చేసేసి మన ప్రోడక్ట్ లేదంటే మన సర్వీస్ ఈ రెండింటికి సంబంధించిన యాక్టివిటీస్ ఏం జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేది జనాలకు చూపిస్తూ అవతల కొత్త కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవడమే కంటెంట్ క్రియేట్ చేయడం కాన్సెప్ట్ మెయిన్ థింగ్. ఇండైరెక్ట్ చెప్పుకోవాలంటే ఆర్గానిక్ మార్కెటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే మూడోది వచ్చేసేసి యాడ్స్ రన్ చేయడం, పెయిడ్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వేరే వేరే ప్లాట్ఫామ్లలో, డిపెండ్స్ ఆన్ అవర్ టార్గెటెడ్ ఆడియన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ప్రోడక్ట్ వచ్చేసేసి రియల్ ఎస్టేట్కి సంబంధించినది ఉంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో యాడ్ రన్ చేస్తే వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువ శాతం టీనేజర్స్ కూడా ఉంటారు కాబట్టి మన యాడ్ అమౌంట్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. టీనేజర్స్లో కొంతమంది కాడ డబ్బు ఉంటుంది, కొంతమంది కాడ డబ్బు ఉండదు. డబ్బున్నోడు అది కూడా ఆలోచించి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే అక్కడ అవైలబిలిటీ అయితే ఓకే. లింక్డ్ఇన్లో యాడ్ రన్ చేసింటి రియల్ ఎస్టేట్ యాడ్ది, కాస్ట్ ఎక్కువనే ఉంది. బట్ లీడ్ వచ్చేసేసి ఒక్కొక్క లీడ్ మొత్తం నేను 14,000 రూపీస్ పెట్టి యాడ్ రన్ చేస్తే దాంట్లో వచ్చేసేసి మొత్తం ఒక 30-40 లీడ్స్ వచ్చాయి, అంతే, ఎక్కువ రాలేదు. బట్ 2 లీడ్స్ వర్త్ ఆఫ్ ఇట్ అనిపించినాయి. అండ్ ఒక్కొక్క లీడ్ కాస్ట్ వచ్చేసేసి 1 CR 1.5 CR ఉందన్నమాట. సో అంత కాస్ట్ ఉన్న ప్రాపర్టీ సేల్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ వర్త్ ఆఫ్ ఇట్. 14,000 రూపాయలు ఒక 2 లీడ్స్ ఇద్దరు వ్యక్తులకి ఈక్వలెంట్ ఆఫ్ చేస్తే ఎంత అమౌంట్ అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. డిపెండ్స్ ఆన్ యువర్ టార్గెటెడ్ ఆడియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ నీడ్స్. అంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే సేల్ చేయాలో, ఏ సర్వీస్ అయితే సేల్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సర్వీసెస్ తీసుకోగలిగే అర్హత ఉన్న వ్యక్తుల దగ్గరికే మనం వెళ్ళాలి. అనేది వెళ్తే మన అమౌంట్ మిగులుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఆ లీడ్ జనరేషన్ యొక్క వాల్యూ అనేది బాగుంటుంది. డబ్బులు తొందరగా ఆదా అవుతాయండి ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ప్రాసెస్ ద్వారా. ఎందుకంటే మనము అన్ని ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, తర్వాత యూట్యూబ్, గూగుల్ అన్నిట్లో యాడ్ రన్ చేసేసుకొని ఏం చేయగలుగుతాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లేదంటే ఒక సర్వీస్ ఉంది, మీ పర్టికులర్ ఆడియన్స్ పర్టికులర్ సెక్టార్లోనే దొరుకుతారన్నప్పుడు అటువైపే వెళ్తే మంచిదన్నమాట. దీనికి ఉదాహరణగా ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు వర్క్ చేస్తున్న ఏజెన్సీలో ఒక అమ్మాయి అమౌంట్ పెట్టి యాడ్ రన్ చేస్తే ఒక్క లీడ్ కూడా జనరేట్ కాలేదు. దాదాపు 17,000 or 20,000 దాకా అమౌంట్ ఖర్చు పెట్టింటాను యాడ్ రన్ చేసే దాంట్లో. అంటే ఇంకా బిగినర్ స్టేజ్లో ఉన్న టైంలో అమౌంట్ అంతోటి వేస్ట్ చేశాను నేను, నాకు తెలియక. లీడ్ జనరేషన్ కాలేదు. ఏంటి అని చూస్తే దాంట్లో మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, దానివల్ల ఎఫెక్ట్ పడి ఒక్క లీడ్ జనరేట్ కాలేదు. అట్ ద సేమ్ టైం నేను టార్గెటెడ్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకున్న సెక్టార్ కరెక్ట్ కాదు అని తెలిసింది. సో మెయిన్ మొత్తానికైతే మైనర్ మిస్టేక్సే, కానీ మేజర్ ఎఫెక్ట్ అయ్యింది. సో దీంట్లో భాగంగానే ఆ అమ్మాయి ఏం చేసింది అంటే సేమ్ ప్రోడక్ట్ సేమ్ కేటగిరీలోనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఫేస్బుక్ త్రూ గ్రూప్స్లలో యాడ్ అయింది. తను గ్రూప్లలో యాడ్ అయ్యి అవతల వాళ్ళని కాంటాక్ట్ చేసేసి
కస్టమర్కి లీడ్ జనరేషన్ పర్ డే 10 లీడ్స్ జనరేట్ చేసి ఇచ్చింది. నాకైతే క్రేజీగా అనిపించింది. ఎట్లా లీడ్ జనరేట్ చేసినావు అమ్మాయి, నువ్వు బాగానే చేసేసినావు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇంత డబ్బులు పెట్టి చేస్తుంటే కూడా రావడంలే, అన్న నన్ను తిడుతున్నాడు, నువ్వేమో ఇట్లా చేస్తున్నావు, నా టీం లీడర్ ఇట్లా అని చెప్పేసి అంటే, లేదన్నా నేను ఇలా చేశాను, ఈ పర్టికులర్ ఆడియన్స్ వీళ్ళు అందరు గ్రూప్లలో ఉన్నారన్నా అని చెప్పేసి అన్నారు. సో అక్కడ నేను నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఏంటి అంటే, మన యొక్క ప్రోడక్ట్ లేదంటే మన యొక్క సర్వీసెస్ అంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ ఓనర్, నేను మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్, నా బిజినెస్కి మీ బిజినెస్కి పెద్దగా సంబంధం లేదు. మీకు మార్కెటింగ్ చేసి పెట్టాలా, నేను మార్కెటింగ్ చేస్తా అన్నంత ఈజీగా ఉండదు. మీ ప్రోడక్ట్ ఏంది, మీ సర్వీస్ ఏంది, వీటిని అంతా అర్థం చేసుకొని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఏ టైంలో టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీ లీడ్ జనరేట్ చేయాలా, ఇట్లాంటి రీసెర్చ్ చాలా ఉంటుంది. సో మా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో నేను ఫస్ట్ నేర్చుకున్న మిస్టేక్ నుంచి ఇప్పుడు వరకు అదే వర్కౌట్ చేస్తున్నాను. కాబట్టి మీరు మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం డిజిటల్ మార్కెటింగ్, కొంతమంది ఈ వీడియో చూసేవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉండిండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ప్రతి పని మీరే చేయలేరు కదా, గాడిద చేసే పని గాడిద చేయాలా, కుక్క చేసే పని కుక్క చేయాలంటారు కదా మన పెద్దోళ్ళు. ఆ విధంగానే నా మాటలు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, బట్ నేను నిజాలే మాట్లాడుతున్నాను. ఇకపోతే ఫోర్త్ వచ్చేసేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ పార్ట్నర్షిప్ మార్కెటింగ్, లేదు అంటే రిఫరల్ మార్కెటింగ్ అని కూడా అనుకోవచ్చు. సో మన కింద ఉన్న వ్యక్తులకి కొంచెం కమిషన్ ఇస్తాం రా బాబు, దీనికి ఇట్లా పని చేసి పెట్టు, మార్కెటింగ్ చేసి పెట్టేసేసి అని చెప్పి మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్తూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మన యొక్క ప్రోడక్ట్ ఎవరైతే కన్స్యూమర్ ఉంటారో వాళ్ళకే చెప్తూ దాని యొక్క బెనిఫిట్స్ చెప్పడం వీడి వరకు బాగుంటుంది. ఇక్కడ సార్ మీదికి ఇట్లా ఇది సేల్ చేసి ఇచ్చారు అంటే మీకు పైన డబుల్ బెనిఫిట్ ఇలా ఇస్తాము, మీరు రిఫర్ చేసినందుకు కమిషన్ ఇస్తాము, ఇది అని చెప్పేసి వాడి దగ్గరనే మన పరువు పోగొట్టుకోకూడదు. చాలా వరకు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఎవరి దగ్గర సేల్ చేయాలనుకుంటారో వాళ్ళ కాడనే ఆ ప్రోడక్ట్ యొక్క కమిషన్ గురించి కూడా మాట్లాడతారు. దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో దయచేసి అఫిలియేట్ మార్కెటింగ్ రిఫరల్ ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు రిఫరల్ ప్రోగ్రామ్ మాత్రమే మాట్లాడుకోండి. సేల్ చేసే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు సేల్ చేసే ప్రోగ్రామే ఉండండి. either ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, రెండు మిక్సప్ చేసేస్తే అక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది అనుకుంటారు జనాలు అయితే. సో ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది అందరూ డిజిటల్ మార్కెటర్ అయ్యుండి నువ్వు ఇది చెప్తావేంది భయ్యా అని కూడా అనుకోవచ్చు. మౌత్ పబ్లిసిటీ అండి, చాలా ఓల్డ్ వర్షన్ బట్ చాలా పని చేసేది, ఎప్పటి నుంచో నమ్మదగినది. కాబట్టి నేను మీ యొక్క ప్రోడక్ట్ లేదంటే కన్జ్యూమర్ అయినా అంటే మీ సర్వీస్ లేదంటే ప్రోడక్ట్కి నేను కన్జ్యూమ్ అయి చేసుకుంటే నాకు దానివల్ల బెనిఫిట్ వచ్చిందంటే ఇంకో 4 వ్యక్తులకి నేను మీకు రిఫర్ చేయాలా. ఎందుకంటే బై డిఫాల్ట్ ఆ ప్రోడక్ట్ వల్ల నేను బెనిఫిట్ అయింటాను కాబట్టి చెప్పింటాను బై డిఫాల్ట్, అరే నాకు ఇది బాగుంది రా భయ్, ఇట్లా యూజ్ అయింది అని చెప్పేసి చెప్తాం. ఈ ప్రాసెస్ని కొంచెం ఇంపాక్ట్ఫుల్గా చేసుకోవడం, ఇది ఓల్డ్ వర్షన్ అయినప్పటికీ మీరు ఇది దానివల్ల ఏం చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకుందాము. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చినాడు, ఆ కస్టమర్ తీసుకున్నాడు, సార్ మీ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు అయితే ఉన్నారు అంటే వాళ్ళని కాస్త రిఫర్ చేయడమో వాళ్ళ నంబర్ ఇవ్వడమో చేస్తే నేను ఫాలోఅప్ చేసుకుంటాను సార్ అని చెప్పేసి అంటే అతను ఇవ్వచ్చు. అతని సర్కిల్లో అతనికంటే తోపులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని రిఫర్ చేయొచ్చు. లేదంటే అతనితోనే అతని ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటాడు, అట్లాంటి టైంలో కూడా మనకు పనిచేస్తుంది. సో ఇప్పుడు అట్లాంటి టైంలో ఒక లీడ్ అనేది జనరేట్ అవుతుంది, లీడ్ త్రూ లీడ్ జనరేట్ అయినట్టే కదా. బట్ ఇది ఇంకా అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్లాలా. సో ఫర్ సపోజ్ మీరు ఒక సర్వీసెస్ సెక్టార్లో ఉన్నారు, మీ సర్వీసెస్ పర్టికులర్ కస్టమర్కి పెస్టిసైడ్ సర్వీస్ యూజ్ అయ్యింది, చెదలు పట్టే దాంట్లో మొత్తం అందరూ ఒక వారం చేస్తాము, 3 రోజులు చేస్తాము, 6 రోజులు చేస్తాం, 4 రోజుల్లో చేస్తాము అంటుంటే మీరు 1 డే సింగిల్ సిట్టింగ్లో అన్ని ఒక్క రోజులో మొత్తం అంతా క్లీనప్ చేసేసి ఒక రోజులో అంతా సెట్ చేస్తాం మీ ఇంటిని, ఇలా ఉంది అని చెప్పేసి మీరు సర్వీస్ ఇచ్చింటారు. ఆ సర్వీస్ యొక్క బెనిఫిటర్ ఉండింటాడు. సో ఆ బెనిఫిట్ అయిన వ్యక్తితో ఒక గూగుల్ రివ్యూ లేదంటే ఒక టెస్టిమోనియల్ వీడియోను, టెస్టిమోనియల్ అంటే ఏం లేదండి, మన యొక్క కస్టమర్ని వీడియో ఫీడ్బ్యాకో లేదంటే ఆర్టికల్ లాగా ఫీడ్బ్యాకో లేదంటే రివ్యూ లాగా ఫీడ్బ్యాక్ తీసుకోవడమే టెస్టిమోనియల్స్. మన పోర్ట్ఫోలియోలో ఈ పర్టికులర్ పర్సన్ బెనిఫిట్ అయినాడు ఇది అని చూపించుకుంటాం కదా, ఆ టైప్ అనమాట టెస్టిమోనియల్స్ అంటే. సో ఈ దాంట్లో ఏమవుతుంది అంటే వీడియో ద్వారా తీసుకున్నాము అంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, కంటెంట్ క్రియేట్ చేసే దాంట్లో మన కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునే దానికి అక్కడ యూజ్ అవుతుంది అనమాట. సో ఇటువంటి చాలా టెక్నిక్స్ మా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో మేము అప్లై చేస్తుంటాం. అండ్ మా డిజిటల్ మార్కెటింగ్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే మేము ఎక్స్పెరిమెంట్ మోడ్లో ఉంటాము, ప్రయోగాలు చేస్తాం, ఫ్లాప్ అవుతుంటాయి, ఉన్న ఫ్యాక్ట్ ఒప్పుకుంటాము, బట్ సక్సెస్ అయితే మాత్రం దాంట్లో వల్ల వచ్చే మేజర్ అడ్వాంటేజెస్ కూడా అలానే ఉన్నాయి. అండ్ ఈ వీడియో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్ కూడా చూస్తుండొచ్చు. అటువంటి వాళ్ళకి నేను ఓపెన్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయి ఉండొచ్చు, బట్ మన యొక్క కస్టమర్ని సాటిస్ఫై చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది బ్రో. సో దీంట్లో ఏంటి అంటే మీరు ఆలోచించాల్సింది
ఓపెన్ గా కొన్ని సర్వీసెస్ మా దగ్గర ప్రొవైడ్ చేసేటివి ఉంటాయి, కొన్ని సర్వీసెస్ మీ దగ్గరనే ప్రొవైడ్ చేసేటివి ఉంటాయి. లైక్ మేము వచ్చేసేసి మెయిన్లీ వీడియో మార్కెటింగ్ సెక్టార్లో బాగా గట్టిగా ఉన్నాము. సో ఏసీఓ పరంగా వీక్ ఉండిండొచ్చు, లేదంటే ఇంకో దాంట్లో ఏదో ఒక దాంట్లో మేము వీక్ ఉండొచ్చు. ఆ సర్వీసెస్ పర్టికులర్ సర్వీస్ మీ దగ్గర నుంచి తీసుకొని మా కస్టమర్కి సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ది డే నా కస్టమర్ని కాపాడుకోవడం కోసం మీతో టైఅప్ అయి ఉంటాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్లీన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. మీరు క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్గా లేకుండా బ్రెయిన్లో ఏవో చెడు ఆలోచనలు పెట్టుకొని వచ్చేటట్లు ఉంటే అక్కడ ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఓపెన్గా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్గా బిజినెస్ చేయగలిగే మైండ్ సెట్లో ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ బిజినెస్ డెవలప్ కావాలి అని హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.